గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి చెత్త సేకరించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తామన్నారు. వారానికి ఒకసారి గ్రామానికి స్వచ్ఛ రథం వస్తోందన్నారు. స్వచ్ఛ రథం వచ్చినప్పుడు పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని చెప్పారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రజలకు ఆదాయం వస్తుందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 2025 జనవరిలో ప్రారంభించారన్నారు. పచ్చదనం, పరిశుభ్రత, నీరు మీరుతో ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. తాను సీఎంగా వచ్చే నాటికి 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. పేరుకుపోయిన చెత్తను క్రమంగా తొలగించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు మనం చూసాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్ లో ఈ రోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్కబెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే 2 లాభాలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు మనం చూసాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్ లో ఈ రోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.